ఏపీ న్యూస్ కి స్వాగతం. చిత్తూరు నగరంలోని ఇరువారం వద్ద ఉన్న బాల త్రిపుర సుందరి కళ్యాణ మండపంలో సీతమ్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు గ్రాడ్యుయేషన్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ సుదర్శన్ రావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు పట్టాబంధనంతో పాటు వారి బాధ్యతలు కూడా మరింతగా పెరుగుతుందన్నారు. ఉన్నత చదువుతో పాటు ఉత్తమ పౌరులుగా ఎదగాలని సూచించారు. ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అధినేత కల్పన మాట్లాడుతూ విద్యార్థులు ఎంత ఉత్సాహంగా గ్రాడ్యుయేషన్ దినోత్సవంలో పాల్గొన్నారన్నారు. సీతమ్స్ కళాశాలలో విద్యార్థులకు చదువుతో పాటు ఉపాధి అవకాశాలను కల్పించడం హర్షణీయమన్నారు. అనంతరం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలను చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ రంగనాథం, ప్రిన్సిపల్ వెంకట చలపతి, అధ్యాపకులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. Srinivasa Institute of Technology and Management Studies, సీతమ్స్ చిత్తూరు కాలేజీ ఫస్ట్ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంది. అటానమస్ స్టేటస్ యూజీసీ గ్రాంట్ చేసిన తర్వాత ఇది ఫస్ట్ బ్యాచ్ డిగ్రీలు తీసుకుని వెళ్తున్నారు. సో ఈ సందర్భంగా డిగ్రీలు తీసుకుంటున్న అందరు గ్రాడ్యుయేట్స్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఈ కాలేజీ విద్యార్థులకు కావాల్సినటువంటి స్కిల్స్ అందజేసి వీళ్ళందరినీ ఎంప్లాయబుల్గా చేయాలని చెప్పేసి ఒక మెథడ్తో ముందుకెళ్తున్నారు. సో వీళ్ళకి భవిష్యత్తులో కూడా మంచి విద్యార్థులు కాలేజీ నుంచి బయటకు రావాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. యూనివర్సిటీ సైడ్ నుంచి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా జేఎన్టీయూ అనంతపురం ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ. మేడం ఒక రెండు మాట్లాడండి. ఓకే First graduation, sir. To which I also belong. Today we call it as JNTU College of Engineering Anantapur. Sri D.K. Badrinarayan Garu, Secretary. Dr. D.A. Kalpachanan, Managing Trustee. Dr. N. Venkatachalapati Garu, the Principal. Everyday teaching faculty, respected parents, distinguished guests of media, both print and electronic, and my dear young, energetic, enthusiastic graduates and postgraduates. Very good morning to all of you. I am greatly indebted and very much delighted to participate in the first graduation day of this great institute, which was established by a visionary leader, Dr. D.K. Adikeshwarayadu. This institute offers 8